హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు లర్న్ ఇంగ్లీష్. ఐ హోప్ యూర్ డూయింగ్ వెల్. ఈ రోజైతే ఈ వీడియోలో మరిన్ని ఇంట్రెస్టింగ్ సెంటెన్సెస్ని అయితే నేర్చుకుందాం. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి అయితే తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ అయితే చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. ప్రీవియస్ వీడియోలో అయితే నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అయితే అడిగాను, త్వరగా రాయండి. ఇలా ఎవరితో నేను అంటూ ఉంటాం కదా, త్వరగా రాయండి అని. దీన్ని ఇంగ్లీష్లో రైట్ క్విక్లీ అంటే త్వరగా రాయండి అని. నెక్స్ట్ వన్, ఇది అలాగే అనిపిస్తుంది. దీన్ని ఇట్ సీమ్స్ సో అంటే ఇది అలాగే అనిపిస్తుంది అని. నెక్స్ట్ వన్, అతడు ఇప్పుడే వెళ్ళిపోయాడా. దీన్నే హ్యాస్ హీ జస్ట్ గాన్ అంటే అతడు ఇప్పుడే వెళ్ళిపోయాడా అని. నెక్స్ట్ వన్, మీరు పుస్తకం చదివారా. దీన్నే హ్యావ్ యూ రీడ్ ద బుక్ అంటే మీరు పుస్తకం చదివారా అని. నెక్స్ట్ వన్, వాళ్ళు చూడలేదు. దీన్ని దే డిడ్ నాట్ సీ అంటే వాళ్ళు చూడలేదు అని. నెక్స్ట్ వన్, నన్ను మీతో రానివ్వండి. దీన్ని ఇంగ్లీష్లో లెట్ మీ కమ్ విత్ యూ అంటే నన్ను మీతో రానివ్వండి అని. నెక్స్ట్ వన్, వాళ్ళని వాళ్ళ ఇష్టం వచ్చినట్లు చేయనివ్వండి. దీన్నే లెట్ దెమ్ డూ వాట్ ఎవర్ దే లైక్ అంటే వాళ్ళని వాళ్ళ ఇష్టం వచ్చినట్లు చేయనివ్వండి అని. నెక్స్ట్ వన్, నన్ను ముందుగా వెళ్ళనివ్వండి. దీన్ని లెట్ మీ గో ఫస్ట్ అంటే నన్ను ముందుగా వెళ్ళనివ్వండి అని. నెక్స్ట్ వన్, నా దగ్గర భోజనానికి డబ్బులు లేవు. దీన్ని ఐ డోంట్ హ్యావ్ మనీ ఫర్ మీల్స్ అంటే నా దగ్గర భోజనానికి డబ్బులు లేవు అని. నెక్స్ట్ వన్, ఇంతకు మించి నేను చెప్పేదేమీ లేదు. దీన్ని ఐ హ్యావ్ నథింగ్ ఫర్దర్ టు సే అంటే ఇంతకు మించి నేను చెప్పేది ఏమీ లేదు అని. నెక్స్ట్ వన్, ఇది నా స్వంతం కాదు. దీన్ని దిస్ ఈస్ నాట్ మై ఓన్ అంటే ఇది నా స్వంతం కాదు అని. నెక్స్ట్ వన్, అతన్ని అడగడం వల్ల ప్రయోజనం లేదు. దీన్ని దెర్ ఈస్ నో యూస్ ఇన్ ఆస్కింగ్ హిమ్ అంటే అతన్ని అడగడం వల్ల ప్రయోజనం లేదు అని. నెక్స్ట్ వన్, ప్రస్తుతం ఆమె ఇక్కడ లేదు. దీన్నే షీ ఈస్ నాట్ హియర్ ఎట్ ప్రెజెంట్ అంటే ప్రస్తుతం ఆమె ఇక్కడ లేదు అని. నెక్స్ట్ వన్, మేము మీ గురించే ఎప్పుడు మాట్లాడుతాము. దీన్ని వి టాక్ అబౌట్ యూ ఆల్ ది టైమ్ అంటే మేము మీ గురించే ఎప్పుడు మాట్లాడుతాము అని. నెక్స్ట్ వన్, నా దగ్గర ఉన్నది మీకు తెలుసు. దీన్ని యు నో వాట్ ఐ హ్యాడ్ అంటే నా దగ్గర ఉన్నది మీకు తెలుసు అని. నెక్స్ట్ వన్, ఇంకా తెలుసుకోవాలని ఉంది. దీన్ని ఐ స్టిల్ వాంట్ టు నో అంటే ఇంకా తెలుసుకోవాలని ఉంది అని. నెక్స్ట్ వన్, మీరందరూ లేవండి, మనం వెళదాం. దీన్ని వేకప్ ఆల్ ఆఫ్ యూ లెట్ us go అంటే మీరందరూ లేవండి, మనం వెళదాం అని. నెక్స్ట్ వన్, దాని గురించి మరోసారి ఆలోచిస్తాను. దీన్ని ఐ విల్ థింక్ అబౌట్ ఇట్ వన్స్ అగైన్ అంటే దాని గురించి మరోసారి ఆలోచిస్తాను అని. నెక్స్ట్ వన్, అదే నేను మీకు చెబుతూనే ఉన్నాను. దీన్ని దట్ ఈస్ వాట్ ఐ కీప్ టెల్లింగ్ యూ అంటే అదే నేను మీకు చెబుతూనే ఉన్నాను అని.
నెక్స్ట్ వన్ ఈసారికి నిన్ను క్షమిస్తాను. దీన్ని ఐ విల్ ఎక్స్క్యూజ్ యూ దిస్ టైమ్. ఐ విల్ ఎక్స్క్యూజ్ యూ దిస్ టైమ్ అంటే ఈసారికి నిన్ను క్షమిస్తాను అని. నెక్స్ట్ వన్ అన్ని విధాలుగా మీరు చెప్పింది నిజమే. దీన్ని బై ఆల్ మీన్స్ యు ఆర్ రైట్. బై ఆల్ మీన్స్ యు ఆర్ రైట్ అంటే అన్ని విధాలుగా మీరు చెప్పింది నిజమే అని. నెక్స్ట్ వన్ ఆమె ఏమైనా అన్నదా. దీన్ని డిడ్ షీ సే ఎనీథింగ్. డిడ్ షీ సే ఎనీథింగ్ అంటే ఆమె ఏమైనా అన్నదా అని. నెక్స్ట్ వన్ తగినంత నిద్రపోలేదు. దీన్ని ఐ డీంట్ గెట్ ఎనఫ్ స్లీప్. ఐ డీంట్ గెట్ ఎనఫ్ స్లీప్ అంటే తగినంత నిద్రపోలేదు అని. నెక్స్ట్ వన్ ప్రతి దానిలో మంచిగా ఉండండి. దీన్ని బీ గుడ్ ఎట్ ఎవ్రీథింగ్. బీ గుడ్ ఎట్ ఎవ్రీథింగ్ అంటే ప్రతి దానిలో మంచిగా ఉండండి అని. నెక్స్ట్ వన్ మీటింగ్ ఎలా జరిగింది. దీన్ని హౌ డిడ్ ద మీటింగ్ గో. హౌ డిడ్ ద మీటింగ్ గో అంటే మీటింగ్ ఎలా జరిగింది అని. నెక్స్ట్ వన్ కొంత దూరంలో నిలబడండి. దీన్ని స్టాండ్ అట్ సమ్ డిస్టెన్స్. స్టాండ్ అట్ సమ్ డిస్టెన్స్ అంటే కొంత దూరంలో నిలబడండి అని. నెక్స్ట్ వన్ అందుకే నేను అక్కడికి వెళ్ళాలి. దీన్ని దట్స్ వై ఐ షుడ్ గో దేర్. దట్స్ వై ఐ షుడ్ గో దేర్ అంటే అందుకే నేను అక్కడికి వెళ్ళాలి అని. నెక్స్ట్ వన్ అది పెద్ద విషయమేమీ కాదు. దీన్ని ఇట్ డజంట్ మ్యాటర్. ఇట్ డజంట్ మ్యాటర్ అంటే అది పెద్ద విషయమేమీ కాదు అని. నెక్స్ట్ వన్ అతను ప్రస్తుతం బిజీగా ఉన్నాడు. దీన్ని హీ ఈస్ బిజీ రైట్ నౌ. హీ ఈస్ బిజీ రైట్ నౌ అంటే అతను ప్రస్తుతం బిజీగా ఉన్నాడు అని. నెక్స్ట్ వన్ అది నేను విన్నది. దీన్ని దట్ ఈస్ వాట్ ఐ హర్డ్. దట్ ఈస్ వాట్ ఐ హర్డ్ అంటే అదే నేను విన్నది అని. నెక్స్ట్ వన్ హడావిడిగా రాశాను. దీన్ని ఐ రోట్ ఇట్ ఇన్ ఏ హరీ. ఐ రోట్ ఇట్ ఇన్ ఏ హరీ అంటే హడావిడిగా రాశాను అని. నెక్స్ట్ వన్ మీరు దీనిని పరిష్కరిస్తారా. దీన్ని డూ యూ సాల్వ్ దిస్. డూ యూ సాల్వ్ దిస్ అంటే మీరు దీనిని పరిష్కరిస్తారా అని. నెక్స్ట్ వన్ అయితే ఏంటి ఇలా అంటుంటాం కదా, అయితే ఏంటి అని. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారో కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా కామెంట్ చేసేయండి. చాలా చాలా ఈజీ క్వశ్చన్ అండ్ ప్రతి ఒక్కరైతే ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. అండ్ నేను మీకు ఇచ్చే ప్రాక్టీస్ క్వశ్చన్ ఇది. అండ్ నెక్స్ట్ వీడియోలో అయితే ఆన్సర్ రివీల్ అవుతుంది. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో. Thanks for watching. Do subscribe for more information. If you like the video, please don't forget to like and share. And I will come up with the new interesting video. Until then, keep learning and keep growing. Thank you. Take care. Bye-bye.